శాకంబరీదేవి ప్రసాదం ఆంధ్ర శాకం. ఆంధ్రమాత ఆంధ్ర విందు భోజనాల్లో తప్పనిసరిగా ఉండవలసిన వంటకం గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడిని మంచి రుచిగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎమ్మి గోంగూర పచ్చడి చేసుకోబోతున్నామండి. గోంగూరతో మంచి రోటి పచ్చడి చేసేసుకుందామా? దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇట్లా నేను ఒక 2 కట్టల గోంగూర తీసుకొని శుభ్రం చేసుకొని కడిగేసి మంచిగా ఇట్లా నీట్గా చేసి ఉంచాను. 2 కట్టల గోంగూర అయితే సరిపోతుంది. పచ్చడి చేయడానికి ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, కొంచెం ఇంగువ, గడ్డి ఇంగువ తీసుకున్నానండి. అదే మంచిగా కమ్మని వాసన వస్తుంది. ఇట్లా 4 పలుకులు వేసి తీసుకున్నాను. 1 స్పూను ఆవాలండి. ఇవి 4 ఇంగ్రీడియంట్స్ మనం రోస్ట్ చేసుకున్నాము. ఫస్ట్ కొంచెం ఎండుమిర్చి ఒక 10 నుంచి 15 వరకు సరిపోతుందండి. మనం కారంకి తగ్గట్టుగా వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 20 రెడ్ చిల్లీస్ వేసుకోండి. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు అయితే ఒక 15 రెడ్ చిల్లీస్ సరిపోతాయండి. ఇట్లా ఇది పులుపు ఉంటుంది కదా, అందుకోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. అందులో మిర్చి యాడ్ చేసుకుందాము. ఒక 20 దాకా వేస్తున్నానండి. సన్న సెగ మీదే వేయించుకోవాలండి. కలుపుతూ ఉండాలి. ఇది మాడకూడదు. ఎండుమిర్చి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ కలర్ చేంజ్ అయిందంటే పచ్చడి కూడా కలర్ మారిపోతుంది. సన్న సెగ మీద వేగితే బాగా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఇంగు పలుకులు కూడా వేసి వేయించుకున్నాము. ధనియాలు మనం తీసుకున్నాం కదా 2 స్పూన్స్, అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే మనం ఆవాలు కూడా యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసాను. ఎంత సిమ్లో చేయగలిగితే అంత సిమ్లో చేసుకుంటే మంచి రుచి వస్తుందండి ఈ పచ్చడికి. ఇందులోనే కొంచెం మెంతులు తీసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేస్తున్నాం. రుచికి సరిపోయినంత ఉప్పు అండి. ఇప్పుడు ఇదే బండల్ని కడుక్కొని ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఆకును కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఆకును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది కూడా సన్న సెగ మీద ఫ్రై చేసుకుంటే ఉడికిపోతుందండి. తొందరగానే ఉడికిపోతుంది గోంగూర. సెగకే మెంత అయిపోతుంది. ఆయిల్ కూడా వేసాం కాబట్టి అడుగంటకుండా వాడుకుందాము. రోలు కడుక్కొని ఇట్లాగా ఎండుమిర్చి మనం వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఎండుమిర్చిని అంతటిని వేసేసాను. ఇప్పుడు మనం దంచుకుందాము. ఈ ఎండుమిర్చి బాగా మెత్తగా పొడి అయిపోవాలండి. తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని బాగా మెత్తని పౌడర్ అయ్యేలాగా దంచుకోవాలి. మేము చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళ రోట్లో పచ్చడి చేస్తే పచ్చడి అంతా తీసేశాక ఆ రోట్లోనే అన్నం కలిపి ముద్దలు పెట్టేవాళ్ళండి. మాకు భలే కమ్మగా ఉండేది. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో. మంచి వాసన వస్తుందండి ఎండుమిర్చిలో నుంచి. దంచుతుంటేనే మనం అన్ని ధనియాలు, ఆవాలు, మెంతులు, ఇంగవ అన్నీ వేసాం కదా, ఇంత కమ్మని వాసన వస్తుంది దీంట్లో. గోంగూర అయితే బాగా వాడిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇట్లా బాయిల్ అయితే సరిపోతుంది. మనం ఆయిల్ వేసిన దానివల్ల బాగా మెత్తగా బాయిల్ అయిపోయింది, లేతదైన దానివల్ల. ఇట్లా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేద్దామా? చూడండి ఫ్రెండ్స్, మెత్తగా దంచేసాను. మిరపకాయలను అయితే ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం గోంగూర వాడ్చి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని దంచేసుకుందాము. గోంగూరకి సరిపోయినంత మోతాదులో కారం ఉంచుకోండి. ఒక పక్కన తీసుకున్నాను. కొంచెం అయితే కొంచెం యాడ్ చేసుకుంటూ గోంగూరని, ఒకవేళ పులుపుగా ఉంటే ఇంకొంచెం మిరప్పొడి కొంచెం పక్కకు తీసుకుంటాను. గోంగూర యాడ్ చేసుకుంటూ దంచుకుందాము. మిరప్పొడి సరిపోకపోతే పక్కన తీసి ఉంచిన మిరప్పొడి యాడ్ చేసుకుంటూ మళ్ళీ కారం ఎక్కువ కాకుండా అడ్జస్ట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. గోంగూర అయితే వేసేసాను. 2 కట్టల గోంగూర ఇంత కొంచెమే అయిందండి. సో అందుకనే కొంచెం మిరప్పొడి ఎక్కువగా అనిపించి తీసి ఉంచాను. మళ్ళీ నెక్స్ట్ టైం కన్నా యూజ్ అవుతుంది. అదేం చెడిపోయే వస్తువు ఏం కాదు.
సో ఇట్లా క్లీన్గా తీసేసాను గోంగూర అయితే ఫస్ట్. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా నూరేసుకున్నాము. ఏమైనా రోట్లో చేసుకుంటేనే మంచి కమ్మనైన టేస్ట్ వస్తుందండి. మిక్సీలో చేసుకుంటే ఇది అసలు తినలేము, అట్లాగా అయిపోతుంది. రోట్లోనే చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో, గంధం లెక్కన అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇందులో ఫైనల్గా ఒక ఆనియన్, పచ్చి ఆనియన్ని యాడ్ చేసుకున్నాము. చిన్న ముక్కలుగా చేశాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూసుకుంటూ ఆనియన్ యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకున్నాం. ఫస్ట్ కారం ఇంకొంచెం పడుతుందండి, ఇందులో ఒక చెంచా కారం యాడ్ చేస్తున్నాను. పచ్చడి అయితే రెడీ అండి. ఇంకా ఎక్కువ మెత్తగా అయినా ఇప్పటికే మెత్తగా అయిపోయింది, సరిపోద్ది ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా వేసానండి. ఇది కూడా కచ్చా పచ్చిగా దంచుకున్నాము. కొంచెం నలిగాయి అంటే నలిగాయి అంతే ఉంటే చాలు, మరి ఎక్కువ నలగన అవసరం లేదు. ఈ పచ్చళ్ళు అన్నంలో కలుపుకొని తింటుంటే అక్కడక్కడ పచ్చి ఆనియన్స్ తగులుతూ బాగుంటుందండి. నెయ్యి వేసుకొని కానీ ఈ చట్నీతో తింటే అందరూ ఇష్టపడతారు ఇంట్లో. మీరు ట్రై చేసి, ఈ వీడియో ఎట్లుందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మన యూట్యూబ్ ఛానల్లో కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దీనికి వెల్లుల్లిపాయలు ఒక 2-3 తీసుకొని కచ్చాపిచ్చిగా దంచి పోపు పెట్టేసుకుందామా. కమ్మనైన గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మీకు నేను మా నాయనమ్మ చిన్నప్పుడు రోట్లో అన్నం కలిపి పెట్టేది చట్నీ చేశాకనని చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు అది చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇట్లా ఈ రోట్లోనే కలిపి మాకు చిన్న చిన్న గోరుముద్దలు పెట్టేది మా నాయనమ్మ. ఇట్లా చేసి మీరు మీ పిల్లలకి గోరుముద్దలు తినిపిస్తే పెద్దయ్యాక వాళ్ళకి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుందండి. మీకు ఫ్రెండ్స్, మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. మంటలు కడుక్కొని ఇందులోనే మనం ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకుందామా. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 2 వెల్లుల్లిపాయలు ముక్కల్ని ఇట్లా కచ్చా పిచ్చగా దంచానండి, పీల్ తీసేసి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాము. కొంచెం ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి వెల్లుల్లిపాయ యాడ్ చేయడం వల్ల. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఫ్రై అయ్యాక చట్నీ యాడ్ చేసేసుకుందాం. ఇట్లా దంచి ఉంచుకున్న గోంగూర పచ్చడిని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఎక్కువ ఏమి ఫ్రై అవ్వనవసరం లేదు, ఊరికే కొంచెం ఆయిల్లో మగ్గితే 1 నిమిషం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ. మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ పచ్చడి అయితే వారం వరకు నిలువ ఉంటుందండి. మనం ఒక్కరోజు ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిలువ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.